ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మనకి ఇప్పుడే అందిన తాజా శుభవార్త అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతు భరోసా కోసం అయితే మనకు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే గత నెలలోనే మనకు దాదాపు 2-3 నెలల క్రితమే డబ్బులు రావాల్సి అయితే ఉంది. ఇప్పటికే లేట్ అయింది. అయినప్పటికీ దసరా కానుకగా ప్రభుత్వం అయితే విడుదల చేస్తామని చెప్పింది కదా. దీనికి సంబంధించి వానాకాలం పెట్టుబడి సాయం ప్రతి ఎకరానికి 7,500 రూపాయలకు, సాగులో ఉన్న ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు, 15 ఎకరాలు ఉన్న రైతులందరికీ శుభవార్త అండి. డబ్బులు అనేవి వారి ఖాతాలో అయితే జమ అవుతాయని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. క్యాబినెట్ భేటీలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే స్మార్ట్ డిజిటల్ ఒకే కార్డుతోని అన్ని పథకాలు వర్తించే విధంగా ప్రభుత్వం రేపు అనగా పూర్తి స్థాయిలో అక్టోబర్ 3 తారీఖు నుంచి 7 తారీఖు లోపు ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ సర్వే చేసి వార్డులు అదేవిధంగా పట్టణాలు 2 గ్రామాలు సెలెక్ట్ చేసి మొత్తానికి వారి అంగీకారంతోనే ఫ్యామిలీ ఫోటో తీసుకోవాలని, అది ఒక ఆప్షన్గా మాత్రమే పరిగణించాలని, ఇప్పటికే ఏదైతే రైతు రుణమాఫీ అదేవిధంగా రైతు భరోసా, పింఛన్లు, స్వయం సహాయక సంఘాలతోని పూర్తి స్థాయిలో కూడా ఇంటి వెలుగు ఇప్పటికే ఏదైతే గతంలో సమగ్ర కుటుంబ సర్వే జరిగిందిగా ఆ సర్వేను ఆధారంగా చేసుకొని ఇప్పుడు వెరిఫికేషన్ కోసం మళ్ళీ ఇంటింటి సర్వే అయితే చేసిన తర్వాత మొత్తానికి ఈసారి కొంతమంది కొత్త వారిని యాడ్ చేసుకోవడానికి, ఎవరైనా చనిపోయిన వారిని తొలగించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 119 నియోజకవర్గాల్లో 200 దాదాపు 38 చిల్లర పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే సెలెక్ట్ అయితే చేయడం జరిగిందనమాట. ఇంటింటి సర్వే అయితే చేయబోతున్నారు. వివరాలు ముందు కార్డు ముందు మహిళా యజమానికి సంబంధించి, వెనకాల కుటుంబ సభ్యుల వివరాలు, ఆర్థిక పరిస్థితి, ఏ పథకాలకు అర్హులు అవుతారు ఏందని పూర్తి డాటాను అయితే ఆ కార్డులోకి అయితే ఎక్కించనున్నారు. అధికారులు అయితే తీసుకుంటారనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే జూన్లో ఇవ్వాల్సినటువంటి రైతు బంధును పేరు మార్చి రైతు భరోసాగా అసలు రైతుల ఖాతాలో వేస్తారా వేయరా అనేది రైతుల్లో అయితే ప్రధానంగా ఉన్నటువంటి డౌట్ అండి. ఇక సీలింగ్ పెడతామని చెప్తున్నారు. పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. కొంతమంది రైతులకు కూడా డబ్బులు అయితే పడుతున్నాయి అంటున్నారు. సో ఎంతమందికి పడుతున్నాయి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది. ఇందుకు సంబంధించి నిధులు అయితే సర్వం సిద్ధం చేసినట్లు, ఎందుకంటే ప్రభుత్వం 11,500 కోట్ల రూపాయలు, దాంతోపాటు మరొక 5,000 కోట్ల రూపాయలైనా మేము భరించుకుంటాం, ఎందుకంటే రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలని పెద్ద ఎత్తున తెర మీదకి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రైతు బంధులో కొత్త రూల్స్ అయితే వస్తున్నాయండి. కొంతమంది చెప్తున్నారు ఏంటంటే మనకు పూర్తి స్థాయిలో 10 ఎకరాలకు సీలింగ్ పెట్టబోతున్నారు. కొంతమంది 7 ఎకరాలని, కొంతమంది 5 ఎకరాలని, కొంతమంది 4 ఎకరాలకే సీలింగ్ ఈసారి వీళ్ళకి డబ్బులు పడతాయనే విధంగా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుందన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మంత్రులు అయితే పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డికి అయితే 30 మంత్రులు 10 ఎకరాలకు వేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డికి అయితే చెప్పారట. ఇక సీఎం రేవంత్ రెడ్డి మాత్రం 7.5 ఎకరాలకు వేయాలని చెప్పేసి ప్రతిపాదనగా తీసుకొచ్చారు. ఎందుకంటే 10 ఎకరాలు వరకు ఉన్నవారు చిన్న సన్నకారు రైతులు అవుతారు. ఇక 15 ఎకరాల వరకు ఉన్నవారు అయితే కాస్త భూస్వాములు అవుతారు, ధనికులు అవుతారు అని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరిగిందనమాట. అంటే ప్రభుత్వ కాంగ్రెస్ మూమెంట్ను బట్టి ఆ రైతులు మరి మీడియా కావచ్చు, ఇతర ప్రచార మాధ్యమాల్లో మనకైతే మూడ్ అయితే చేంజ్ అవుతుందన్నమాట ఎప్పటికప్పుడు. ప్రధానంగా రైతులందరూ కూడా ఆలోచన చేస్తుంది, రైతు భరోసా డబ్బులు మనకు రేపు ఏ జిల్లాలో పడుతుంది, ఎంతమందికి పడుతుంది అని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామండి. ఇది నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మనకు రేపు దాదాపు ప్రభుత్వం 33 జిల్లాల్లో ఉన్నటువంటి మొదటగా 20 జిల్లాలను అయితే ప్రామాణికంగా తీసుకొని సెలెక్ట్ చేసిందనమాట. ఎందుకంటే అక్టోబర్ నెల అయితే వచ్చింది, దాదాపు పండుగకు 10 నుంచి దాదాపు 11 రోజుల సమయం మాత్రం ఉండడంతో ప్రభుత్వం స్పీడప్ పెంచిందనమాట. ఇప్పటికే గత ప్రభుత్వం కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల రైతు బంధు పడకుండా వెనక్కిపోయింది కదా, అలాంటి టెక్నికల్ ఇష్యూలు రావద్దని చెప్తే ప్రస్తుతానికి 20 జిల్లాల్లో కొంత రైతులను సెలెక్ట్ అయితే చేసి ర్యాండమ్గా వాళ్ళని పిక్ చేసి డబ్బులు అయితే పూర్తి స్థాయిలో 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు, 6 ఎకరాలు, 7 ఎకరాలు ఉన్న వారికి కూడా డబ్బులు అయితే విడుదల చేయాలని ప్రభుత్వం అయితే ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి అప్డేట్ అయితే అందించారనమాట. సో మీకు వచ్చిన వెంటనే మీ ఖాతాలో అనగా మీకు బ్యాంకు నుండి మీ ఫోన్లకు లింక్ అయిన వాటికి మెసేజ్లు అయితే వస్తాయి. మాకు ఇంత పొలం ఉంది, ఇంత పడిందని చెప్పేసి, ఒకవేళ పడితే మాకు పడ్డదని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి. మిగతా రైతులకు ఎప్పటి నుంచి పడే ఛాన్స్ ఉంది. ఇక సెప్టెంబర్లో పోయింది, ఇప్పటికే అక్టోబర్ అయితే వచ్చింది. అందరం కూడా ఎదురు చూస్తున్నాం. ప్రధానంగా వచ్చేసి గతంలో రైతు బంధు అనేది 6 నెలలకు పంట 6 నెలలకు పంట లాగా పూర్తి స్థాయిలో 5,000 ఇచ్చేది. ఇప్పుడు ప్రస్తుతానికి తెర మీదకి పెద్ద ఎత్తున కొత్త రూల్స్ అయితే వస్తున్నాయి. అదేంటిదంటే రైతు బంధు తీసేసి ఇప్పుడు రైతు భరోసాగా పెడుతున్నారు కాబట్టి సంవత్సరం 12 నెలలకు సంబంధించి ఒకేసారి 15,000 వేస్తారా, లేదంటే 6 నెలలకు ఒకసారి ఏదైతే 7,500 ఇస్తామన్నారో అదే విధంగా ముందుకెళ్తారనేది
ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా జిల్లా కలెక్టర్లు అందరి దగ్గర ఒపీనియన్ తీసుకున్నారట. అంటే సీఎం రేవంత్ రెడ్డి 7 ఎకరాల నర వరకే ఇవ్వాలని చెప్పేసి ఇక కలెక్టర్లు చెప్తున్నదంటే 10 ఎకరాల వరకు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 50% మంది ఉన్నారట. అందులో కూడా 10 ఎకరాల్లో ఏ రకంగా ముందుకెళ్దామంటే పూర్తి స్థాయిలో ఎవరైతే 5 ఎకరాల వరకు సాగు చేసి మీద 5 ఎకరాల పడవ పడితే వాటికి మాత్రం డబ్బులు రావని, ఒకవేళ నిజంగా లబ్ధిదారులు ఏదైతే 10 ఎకరాల కౌలుకు తీసుకొని కొంతమంది చేస్తుంటారు, కొంతమంది రైతు దగ్గర 5 ఎకరాలు వ్యవసాయం యజమాని తీస్తాడు, ఇంకో 5 ఎకరాలు కౌలు తీసుకున్నట్లయితే కౌలుకు సంబంధించి డబ్బులు పూర్తి స్థాయిలో ఇప్పటికైతే లేట్ అవుతుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఒక 5 ఎకరాల వరకు అది వీడ ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే డిక్లరేషన్ అయితే తీసుకోవాలని చూస్తుందట. మొత్తం మీద అయితే 10 ఎకరాల వరకు అంటే ఒక యాసంకి పూర్తి స్థాయిలో 40 ఎకరాలు ఉంటే 40 ఎకరాల వరకు పడదు. ఓన్లీ 10 ఎకరాలు అంటే వాళ్ళకు 100 ఎకరాలు ఉండని అందే పూర్తి స్థాయిలో 10 ఎకరాల వరకు విడుదల చేసే విధంగా ప్రభుత్వం అయితే ముందుకు వచ్చిందనమాట. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు మనకు ఉదయం నుంచి సాయంత్రం వరకు కొంతమందికి అయితే డబ్బులు అయితే పడతాయండి. మిగతా వారికి మనకు అక్టోబర్ 12 తారీఖు వరకు అయితే టైం తీసుకుంది కాబట్టి ఆలోపు ఏదైనా క్లియరెన్స్ ఇష్యూలు ఉన్నా కానీ ఇప్పుడే సార్ట్అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్లు రన్నింగ్లు ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. పీఎం కిసాన్ సంబంధించి ప్రభుత్వం మరొక 3 రోజుల్లో మన ఖాతాలో అయితే డబ్బులు అయితే వేస్తాయి కాబట్టి ఈ కేవైసీ ప్రధానంగా ఇంకా చేసుకోలేదంటున్నారు కాబట్టి 17వ విడత ఒకవేళ పడని వారు పూర్తి స్థాయిలో ఈ కేవైసీ చేసుకోండి. ఒకవేళ 17వ విడత పడ్డా కూడా 18వ విడత కోసం ఈ కేవైసీ అయిందా లేదని ఏఈఓను సంప్రదించినట్లయితే ఆధార్ కార్డుతో ఈ కేవైసీ అయితే చేసుకోవాలి. చాలా మంది రైతులు కూడా నిర్లక్ష్యం అయితే చేస్తున్నట్లు ప్రభుత్వానికి డేటా అయితే అందిందట. సో ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం చాలా మంది గణనీయంగా తగ్గారు. ఇక రైతు రుణాలకు సంబంధించి ప్రభుత్వం రుణాపి కాని వారికి గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే దాదాపు 5 లక్షల మంది అర్హత సాధించినట్లు, దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ముందడుగుగా 5,000 కోట్ల రూపాయలు అయితే ఇప్పటికే చెప్పిన విధంగా 3 విడతల్లో వేసాం. ఇప్పుడు 4వ విడతకైతే సిద్ధంగా ఉన్నాం కాబట్టి అందరూ కూడా డబ్బులు అయితే పడతాయి, ఎవరు కూడా కంగారు పడొద్దని చెప్పేశారు. ఎప్పటి వరకు పడుతుందంటే మనకు ఆల్రెడీ పండుగ దసరా పండుగ లోపే పడుతుందని చెప్పేసి చెప్పారనమాట. బ్యాంకు పని దినాలు వీటినన్నింటినీ చెక్ చేసుకొని మొత్తం మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టు రైతులకు ఈసారి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా 6 గ్యారెంటీలకు సంబంధించి ప్రజాపాలన ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చాలా మంది చూస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు కాబట్టి పాత రేషన్ కార్డులు ఈకేవై చేసుకోవాలి తొలగించారు 15 లక్షలు. ఇక కొత్త వాటి కోసం ఎదురు చూస్తున్నారు వారందరూ కూడా కొత్త వాటి కోసం ప్రభుత్వం ఈకేవైసీ కూడా మరోసారి ఛాన్స్ ఇచ్చారు ఈకేవై చేసుకోవాలని. ఈ ఆధార్ కార్డు దాంతోపాటు ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డు ప్రామాణికత తీసుకొని రైతు భరోసాకు లింక్ చేయాలని చూస్తున్నారు. అది కాకుండా పూర్తి స్థాయిలో కూడా ఒకవేళ ఇస్తే మాత్రం ఇప్పుడు డిజిటల్ కార్డులు ఇస్తున్నారు కదా, దాంట్లో లింకప్ చేయాలని కూడా ప్రభుత్వం అయితే ముందుకు వచ్చిందనమాట. సో ఎవరు కూడా కంగారు పడకండి, అందరూ కూడా డబ్బులు అయితే పడతాయండి. మీ వచ్చిన వెంటనే ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే కూడా మీకు డబ్బులు అయితే మీ ఫోన్లకు మెసేజ్లు కూడా వస్తాయి. ఎటకేలకి దసరా పండుగ కానుకగా 2 ప్రచారాలు జరుగుతున్నాయండి పెద్ద ఎత్తున. ఒకటేమో 7,500 రూపాయలు తెర మీదకి వస్తుంది, రెండవది వచ్చేసి మనకు 15,000 రూపాయలు అకౌంట్లో కూడా జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్లు. సో ఏదైనా ఒకటైతే పడే ఛాన్స్ ఉంది. ఈసారి మరి 2,000 రూపాయలు కూడా ఛాన్స్ అయితే ఉంది కాబట్టి పీఎం కిసాన్. అదేవిధంగా బతుకమ్మ చీరలకు సంబంధించి మహిళలకు 500 రూపాయలు. దీంతో పాటు పూర్తి స్థాయిలో కూడా ఈసారి రేషన్లో షాప్లో సన్న బియ్యంకి దాంతోపాటు కొన్ని సరుకులు కూడా యాడ్ చేయాలని ప్రభుత్వం అయితే ముందుకు వచ్చిందనమాట. సో మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం అయితే ఎట్టకేలకైతే అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే 60,000 కోట్ల రూపాయలు రాబడి అయితే వచ్చింది కాబట్టి ఇక ఇప్పటికే లేట్ కావద్దు, అందరికీ కూడా డబ్బులు అయితే పడాలి కాబట్టి టెక్నికల్ ఇష్యూలు ఏదైనా ఉన్నా కూడా వాటిని వెంటనే సార్ట్అవుట్ చేయాలి. ఎందుకంటే రైతు రుణాలు పడక ఇబ్బందులు పడ్డారు కాబట్టి అలాంటివి రాకుండా ముందుగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఎట్టకేలకైతే గుడ్ న్యూస్ చెప్పిందనమాట. ఈ నెలలోనే మరో 2 పథకాలు ఇందిరమ్మ పథకం సంబంధించి అదేవిధంగా ఏదైతే హెల్త్ కార్డులకు స్మార్ట్ కార్డులు కూడా ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ముందుకు వచ్చిందనమాట. సో ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు వేసిన అప్డేట్స్ తెలియజేస్తానండి.